Hi friends, welcome to my session. I hope you're all practicing all the tips given by me and you are following all my videos for better understanding. So, అందరూ కూడా మీరు నా వీడియోస్ చూస్తున్నట్టుగా భావిస్తున్నాను మరియు అందరూ కూడా ఇంగ్లీష్ గ్రామర్ బాగా తెలుసుకుని వాడుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, టెన్స్ చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాము ఇంతకుముందు వీడియోలో ఇంట్రొడక్షన్ భాగంగా అన్ని టెన్సెస్ గురించి ఒక ఐడియా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ని మనం ఇండివిజువల్గా చూస్తూ ఎలా స్ట్రక్చర్ ఉండాలి, టైం ఫ్రేమ్ ఎలా వాడాలి, ప్లస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి ఎలా మనం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క టెన్సెస్ మాడ్యూల్ నేను చాలా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ వీడియో చూసి బెనిఫిట్ అవ్వాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యా. సో ఇక్కడ మనకి ఫస్ట్ టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ మనకి టెన్సెస్ మొత్తం 12 ఉన్నాయి. ప్రెజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4. సో ఈ టెన్సెస్ మనకి 12 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ టెన్స్ మనకు వచ్చేసి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము? రోజువారీ పనులు అంటే డైలీ యాక్షన్స్, మరియు ఇప్పుడు అయ్యే పనులు కూడా మనము నౌ యాక్షన్స్ ఆల్సో. వాస్తవాలు అంటే ఫ్యాక్ట్స్ కూడా మనము వాడతాము ఈ సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ సాటి లేనివి అంటే ఏంటి? ఒక్కటే ఉంటాయి ఈ విశ్వంలో. అవి సూర్యుడు, మన గ్రహాలు, మూన్, మన ప్లానెట్, సో అర్త్, సో ఇట్లాంటివన్నీ కూడా వేరే ఉండవు కాబట్టి ఒక్కటే ఉన్నదానికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ యూస్ చేస్తాం. అవి కాకుండా మనం ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్లోనే మనకి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ మీట్స్ యుఎస్ ప్రెసిడెంట్. ఇక్కడ సింపుల్ ప్రెజెంటే వాడతాం న్యూస్ పేపర్లో కూడా. మరి ఈ యొక్క సెంటెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో పర్సన్స్ ఐ నేను, వి మేము, యు నీవు లేక మీ అందరూ, దే వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేక ఇది. సో మీకు గమనించినట్లయితే ఈ సబ్జెక్ట్ పక్కన మనకి వర్బ్ V1 వస్తుంది. నెక్స్ట్ హీ షీ ఇట్ పక్కన V1 ఎస్ ఆర్ ఈఎస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్బ్ రైట్ ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ రైట్స్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్ ఫ్రెండ్స్? ఈ రైట్ని ఇంకో రకంగా రాయొచ్చు, డూ ప్లస్ రైట్ అని కూడా నేను రాయొచ్చు. ఇక్కడ డస్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్స్. ఓకే, సో మనకి ఎస్ ఫామ్ రాదు. సో డూ ప్లస్ రైట్కి మనకి రైటే ఉంటుంది, డస్ ప్లస్ రైట్కి ఈజ్ ఈక్వల్ టు రైట్స్. ఓకే, ఇక్కడ రైట్సే ఉంటుంది. ఇది V1. ఓకే, దీన్ని V1 అంటాం, దీన్ని V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో మనకి సబ్జెక్ట్లో మనం ఏం చూస్తున్నాం? ఐ, వి, యు, దే ప్లస్ V1 హీ షీ ఇట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ చూస్తాం. సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అనొచ్చు, బట్ హీ గో అనకూడదు, హీ గోస్. దాన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రీ అవటం అంటాం. గ్రామర్లో చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ లాస్ట్ మనం ఏం చేస్తాము? టైం ఫ్రేమ్ ఇస్తాం. బికాస్ టెన్స్ అంటేనే టైం కాబట్టి ఈ యాక్షన్ ఎవరి ద్వారా ఏ టైంలో అయింది తెలుసుకోవటమే మనకి టెన్స్. సో ఆ టైం ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి మనకి? జనరల్గా డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ, ఆఫన్, సమ్ టైమ్స్, ఇన్ ద మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఎట్ నైట్, యూజువలీ, ఆల్వేస్. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? సో ఈ టైం ఫ్రేమ్ మనం లాస్ట్లో వాడతాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్లో మనకి ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫార్మ్స్ ఉంటాయి.
ఐవియుదే సబ్జెక్ట్ అవుతే V1, హీ షీ ఇట్ సబ్జెక్ట్ అవుతే V1కి ఎస్ ఆర్ ఈఎస్ వర్డ్ యాడ్ చేస్తాం. సో ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. వి అంటే వర్బ్, సో వర్బ్ అంటే యాక్షన్. నెక్స్ట్ టైం ఫ్రేమ్ లాస్ట్లో మనం ఇస్తాం. క్వశ్చన్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి? డూతో మనకి ఐవియుదే, డూ ప్లస్ ఐవియుదే ప్లస్ V1. ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ఎలా ఉంటుంది? డస్ ప్లస్ హీ షీ ఇట్ ప్లస్ V1ఏ ఉంటుంది, ఎందుకంటే ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి ముందు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. డూ యూ గో టు ఆఫీస్ డైలీ? మనం చూసాం కదండి, ఐవియుదేకి స్ట్రక్చర్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫామ్లో డూతో స్టార్ట్ అవుతుంది, హీ షీ ఇట్కి అయితే డస్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సింపుల్, మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనుకున్నాం కదా. సో ఈ సబ్జెక్ట్ ముందు డూ వస్తుంది ఐవియుదేకి, ప్లస్ V1 ఉంటుంది. హీ షీట్కి ముందు డస్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఓకే, గాట్ ఇట్. సో డూ యూ గో టు ఆఫీస్ డైలీ? ఎస్ ఐ డూ. ఇలా కూడా అనొచ్చు, నేను వెళ్తాను. ఆర్ కంప్లీట్గా ఐ గో టు ఆఫీస్ డైలీ, నేను వెళ్తాను రోజు. ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ డైలీ అనకూడదు. ఓకే, రోజువారీ పనులు కాబట్టి. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ అయితే ఎలా వస్తుంది మనకి? నో ఐ డోంట్, ఆర్ నో ఐ డోంట్ గో టు ఆఫీస్. నెక్స్ట్ డస్ హీ కమ్ టు క్లాస్ నౌ? ఇక్కడ చూడండి డస్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి. సో ఎస్ హీ డస్ కమ్ ఆర్ హీ కమ్స్. నెగటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? నో హీ డజంట్ కమ్. వేర్ డూ వీ లివ్? మనం ఎక్కడ ఉంటాము? సో ఇక వి ఉంది కాబట్టి సబ్జెక్ట్ ముందు డూ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, నేను డూకు ముందు వేర్ అని పెట్టాను. అంటే క్వశ్చన్ ముందు మనం WH క్వశ్చన్ వర్డ్స్ కూడా వాడతాం సందర్భంగా. డూ వీ లివ్ అంటే మేము నివసిస్తున్నామా? ఎక్కడ నివసిస్తున్నామంటే వేర్ డూ వీ లివ్. ఎలా నివసిస్తున్నామంటే హౌ డూ వీ లివ్. ఎందుకు నివసిస్తున్నామంటే వై డూ వీ లివ్. అలా సందర్భంగా మనము ఈ WH క్వశ్చన్ వర్డ్స్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్? వీ లివ్ ఎట్ వైజాగ్, అంటే మేము వైజాగ్లో ఉంటాము. ఓకే, నెక్స్ట్ హౌ డస్ షీ డ్యాన్స్? అంటే ఆమె ఎలా డ్యాన్స్ చేస్తుంది? సో షీ డ్యాన్సెస్ బ్యూటిఫుల్లీ. సో ఆన్సర్ ఎలా వస్తుంది? ఆమె చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అనే అర్థం మనకి షీ డ్యాన్సెస్ బ్యూటిఫుల్లో మనం చూస్తాం. నెక్స్ట్ వెన్ డూ దే ప్లే? వాళ్ళు ఎలా ఆడతారు? ఎస్ దే ప్లే ఎట్ నైట్ ఆర్ దే డూ ప్లే ఎట్ నైట్. ఓకే, మరి నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాం మనం? సింపుల్, దే డోంట్ ప్లే. అదే హీ షీట్కి అయితే హీ ఆర్ షీ ఆర్ ఇట్ డజంట్ ప్లే. గాట్ ఇట్. ఇంకొక మీకు యూస్ఫుల్ టిప్ చెప్తానండి. యాజ్ క్వశ్చన్ సో ఆన్సర్. ఎవరైనా సరే మనకి క్వశ్చన్స్ డూతో అడిగితే మనం V1తో ఆన్సర్ ఇవ్వచ్చు. అదే డస్తో అడిగితే V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫార్మ్స్తో మనం ఆన్సర్ ఇస్తాం. ఎలాగా? డూ యూ ఈట్? ఎస్ ఐ. డూ యూ ఈట్? ఎస్ ఐ ఈట్. డస్ హీ ఈట్స్? ఎస్ హీ ఈట్స్. దీన్నే మనం హీ డస్ ఈట్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది. V1 రైట్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ V1 అంటే రైట్. V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ ఎలా ఉంటుంది? రైట్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ V1 అంటే డస్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్స్, డూ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్. సో ఐ రైట్, ఐ డూ రైట్ ఈజ్ ఓకే, ఈజ్ సేమ్. She writes and she does write is the same sentence. Negative sentence, I write. Positive sentence, negative sentence, I don't write. She writes, positive sentence, negative sentence, she doesn't write. డస్ పక్కన మళ్ళీ V1 రావాలి. ఓకే, ఇది మీరు గమనించాలి. సో యూస్ఫుల్ టిప్ ఏంటంటే యాజ్ క్వశ్చన్ సో ఆన్సర్. డస్ హీ ఈట్? నెగిటివ్ అన్నప్పుడు నో హీ డజంట్ ఈట్ అనాలి, ఈట్స్ అనకూడదు. మళ్ళీ ఎస్ హీ ఈట్స్. హీ ఈట్స్ అని అనొచ్చు, హీ డస్ ఈట్ అన్న ఒకటే. ఐ ఈట్ అన్న అనొచ్చు, ఐ డూ ఈట్ అన్న ఒకటే. ఐ డోంట్ ఈట్, హీ డజంట్ ఈట్ ఆర్ హీ నాట్ ఈట్స్ అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
యా సో ఇవి మనకి సింపుల్ ప్రెజెంట్ గురించి ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాము. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, పైగా మనకి ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ యూనిక్ థింగ్స్ అండ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్కి మనం వాడుకుంటాము. క్వశ్చన్స్ మనం డూతో డస్తో అడుగుతాము. ఐవియుదే అయితే డూతో అడుగుతాము. హీ షీట్ అయితే డస్తో అడుగుతాము. డూతో అడిగిన క్వశ్చన్స్కి V1తో ఆన్సర్ చెప్పాలి. డస్తో అడిగిన క్వశ్చన్స్కి V1 ఎస్ ఆర్ ఈఎస్ వర్బ్తో ఆన్సర్ మనం చెప్తాము. ఈ క్వశ్చన్స్ ముందు సిచ్యువేషనల్గా వాట్, వెన్, విచ్, వేర్, వై, హౌ ఇవన్నీ కూడా WH క్వశ్చన్ వర్డ్స్ మనము వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రక్చర్ పరంగా డూ రైట్ అన్న రైట్ ఈజ్ ఈక్వల్ టు 1, డస్ రైట్ అన్న రైట్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. సో ఆ రకంగా ఐ రైట్ అన్న ఐ డూ రైట్ అన్న అనొచ్చు. షీ రైట్స్ అన్న షీ డస్ రైట్ అన్న మనం అనొచ్చు. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇవాళ నుంచి మీరు ఈ స్ట్రక్చర్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. మోస్ట్లీ మనకి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే షీ రైట్స్ అంటారు, ఓకే, షీ డజంట్ రైట్స్ అనేస్తారు. నో, డస్ వస్తే మళ్ళీ V1 రావాలి. ఓకే, మళ్ళీ కొంతమంది ఐ రైట్స్ అంటారు. నో, ఐ రైట్. సో సబ్జెక్ట్ ఐ రైట్, వి రైట్, యూ రైట్, డూ రైట్. అదే హీ షీట్ అయితే హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్. నెగటివ్ ఎలా ఉంటుంది? ఐ డోంట్ రైట్, వీ డోంట్ రైట్, యూ డోంట్ రైట్, దే డోంట్ రైట్. ఇక్కడ ఎలా ఉంటుంది నెగటివ్? హీ డజంట్ రైట్, షీ డజంట్ రైట్, ఇట్ డజంట్ రైట్. అండ్ క్వశ్చన్ వర్డ్స్ బట్టి మనం ఆన్సర్ ఇస్తాం. వేర్ అంటే వైజాగ్, హౌ అంటే బ్యూటిఫుల్లీ, వెన్ అంటే నైట్. అవి టైం ఫ్రేమ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్లో వాడతాం. ఆ టైం ఫ్రేమ్స్ మనం ఇక్కడ చూసాం కదా, డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ, ఆఫన్, సమ్ టైమ్స్, ఇన్ ద మార్నింగ్, ఎట్ నైట్, యూజువలీ, ఆల్వేస్. సో నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు మీరు ఇమీడియట్గా చెప్పగలగాలి. సో డూ యూ లైక్ కాఫీ? డూ. సో ఐ డూ లైక్ ఆర్ ఐ లైక్. నెగటివ్ ఎలా వస్తుంది? ఐ డోంట్ లైక్. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ షీ లైక్? ఎస్, she likes or she does like. Negative, she doesn't like. Got it friends? సో ఇది మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ గురించి ఈజీగా తెలుసుకున్నాం. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. సో కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ట్రై ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్తో కలుద్దాం. టేక్ కేర్.